హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా. సో ప్రతి ఒక్కరిని కూడా నాగార్జున అడ్రస్ చేసి ఈసారి అయితే మాట్లాడతారు, పలకరిస్తారు. సాటర్డే ఎపిసోడ్ అయితే కాస్త క్లాసు, కాస్త అప్రిషియేషన్స్ పడతాయని నాకు అనిపిస్తుంది. అది ఎవరెవరికి ఏంటి అనేది మనం చూద్దాం. ఒక 5 పాయింట్స్ మాత్రం మాట్లాడుకుందాం. సో నెంబర్ 1 ఏంటంటే, సో కొంతమందికి మెప్పు ఉంటుంది, కొంతమందికి తప్పులేంచడం అనేది ఉంటుంది. ఫస్ట్ శేఖర్ భాష ఆరెంజ్లతో క్యాచ్లు ఆడతాన్ని ఖండిస్తారు గ్యారంటీగా. ఫుల్ క్లాస్ పడుతుంది, డౌట్ లేదు. ఇది బ్యాడ్గా వెళ్ళిందని హౌస్ మేట్స్ అనుకుంటారు కూడా. ఇక్కడ సోనియాకి అప్రిషియేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అక్కడ శేఖర్ భాషను ప్రశ్నించింది కాబట్టి, ఫుడ్ కి రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి, తన ఆకలికి ఇర్రెస్పెక్ట్ ఇచ్చినందుకు అక్కడ బేబాపు కూడా కొద్ది క్లాస్ అనేది పడుతుంది. ఇక్కడే సోనియా చీఫ్ ని ఎదిరించి మాట్లాడింది, ప్రశ్నించింది అని కూడా సో మంచిగా చేస్తారు. అయితే ఆ మాటకి నైనికాని ఎందుకు అడగలేకపోయారు అని ఇంకొక ప్రశ్న కూడా వేస్తాడు సోనియా. నువ్వు వీళ్ళనైతే అడిగావు, కానీ అక్కడ ఇద్దరు డెసిషన్ కదా, మరి నైనికాని కూడా అడగాలి కానీ నిఖిల్నే ఎందుకు అడిగావు అనేది కూడా ఒక పాయింట్ చెప్పిస్తారు గ్యారంటీగా. అలాగైతే మాత్రం కిక్ అదిరిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే, నిఖిల్ ఒక్కడే యష్మిన్ తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడని మీరు అనుకుంటున్నారా అని మిగతా హౌస్ మేట్స్ ని హ్యాండ్ రైజ్ చేయమంటారు కదా. సో బేసిక్ గా ఉండే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చెప్తున్నా. సో తప్ప రైట్ ఆ ఒపీనియన్ చెప్పండి అంటే కొంతమంది హౌస్ మేట్స్ నాగార్జున గారికి భయపడి ఇలా 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 సగం సగం చెప్తారు అనమాట. సో ఖచ్చితంగా అడుగుతారు. ఇది మెయిన్ పాయింట్ అయింది యాక్చువల్ గా అనుకుంటున్నా నేను. నెక్స్ట్ నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, పార్షియాలిటీ చూపించాడని నిఖిల్ అన్నారు కదా. సో ప్రూవ్ చేయమని అడుగుతారు ప్రేరణ విషయం కానీ, యష్మి గౌడ విషయం కానీ. ఇక్కడ మణికంఠ ఇంకా సోనియా ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేలాగా చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నిరూపించలేరు, వాళ్ళకి ఏమి అంత ఎవిడెన్సెస్ ఏమి ఉండవు. మిగతా వాళ్ళు వకాలతకు కూడా రారు, బికాస్ ఆఫ్ అది నాగార్జున గారి వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి. మిగతా హౌస్ మేట్స్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఈ విషయంలో. నాగార్జున ముందు కాబట్టి పాపం పార్టిసిపెంట్స్ కాస్త వీక్ గానే ఉంటారు, అంత డేర్ గా మాట్లాడలేరు, ఓపెన్ అప్ చేయరు. సో నామినేషన్స్ లో మణికంఠ బరస్ట్ అయిన పద్ధతి థర్డ్ పాయింట్ చెప్తున్నా. క్లాస్ పీకుతారు గ్యారంటీగా. అంత అవసరం లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసుకోవద్దు. ఎప్పుడు కూడా మనం బయటకు వచ్చినప్పుడు మనం ఏంటనేది నిరూపించాలి. బయటికి వెళ్తే బతుకులేదు, ఇదే బతుకు, అది ఇది ఇలాంటి డైలాగులు వద్దని చెప్తారు. అలాగే మణికంఠ ఎమోషనల్ కరెక్టే అనే విధంగా మాట్లాడతారని నాకు అనిపిస్తుంది. సో వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎవరికైనా కూడా బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు. కాబట్టి అతను మాట్లాడాడు, అతని ఎమోషన్ ఎందుకు తప్పు పట్టారు అని మిగతా వాళ్ళని అడుగుతారు. అంటే మణికంఠ కరెక్ట్ అని బయట వెళ్తుంది, పోటర్ అవుతుందని అక్కడ వాళ్ళకి తెలిసేలాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. సో ఒకవేళ అదే కరెక్ట్ అయితే మాత్రం అది రివర్స్ స్ట్రాటజీ అవుతుంది. బ్రహ్మాండంగా హౌస్ మేట్స్ గేమ్ ని మార్చడంలో ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది అనమాట. సో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కాన్ఫిడెన్స్ లేని వాళ్ళగా అలా ఎందుకు వెళ్ళిపోయావు అసలు అంటే ఒక క్లాస్ కూడా పీకుతారు మళ్ళీ మణికంఠకి సాఫ్ట్ గానే. సో ఇక్కడ ఆడియన్స్ కి నచ్చో అలాంటివి అని స్ట్రైట్ గా చెప్పడం వల్ల ఏమైందంటే, ఓహో ఇట్లుంటే నచ్చలేదు మణికంఠ, అట్లయితే నచ్చాడు. దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా స్ట్రాటజీలు మారుస్తాడు. మణికంఠ కూడా ఆహా మన గేమ్ ఇలాగే ఉంటేనే బెటర్ అనే పద్ధతికి వచ్చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఇక అలాగే నాగార్జున ఖచ్చితంగా అడగాల్సిన పాయింట్ ఉంది. 4th పాయింట్ ఏంటంటే, నామినేషన్స్ లో పార్షియాలిటీ జరిగిందా, కావాలని ప్రేరణని కాపాడారా, కావాలని పృథ్వీని కాపాడిందా యష్మి. ఎందుకంటే పృథ్వీ ఒక డైలాగ్ అన్నాడు క్లాన్స్ లోకి వెళ్ళేటప్పుడు, నామినేషన్స్ నుంచి నన్ను సేవ్ చేశారు కాబట్టి దట్టు నేను వస్తున్నాను అంటే ముందుగానే అనుకుని చేశారా, పార్షియాలిటీ జరిగిందా అనేది డెఫినెట్ గా హౌస్ మేట్స్ ఓటింగ్ అయితే పెడతారు. దీనిపైన ఖచ్చితంగా మాట్లాడితే హౌస్ మేట్స్ కి ఆడియన్స్ కి కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా యష్మి కూడా క్లాప్స్ ఎందుకు కొట్టింది, ఎవరి పాయింట్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, నువ్వు చీఫ్ గా ఎందుకు ఎగ్జైట్ అయిపోతున్నావు, కరెక్ట్ పాయింట్ అది కరెక్ట్ పాయింట్ అని మధ్యలో ఖచ్చితంగా ఇంటరప్ట్ ఎవరు చేస్తున్నారు నామినేషన్స్ లో. దీని కూడా మీద ప్రశ్నలు జరిగితే, చర్చలు జరిగితే. అలాగే ఆదిత్య ఓంకి చప్పట్లు కొడతారు మణికంఠకి భరోసా ఇచ్చినందుకు. అలాగే నిఖిల్కి కూడా క్లాప్స్ పడతాయి. అభయ్ నవీన్ గోల్ కొట్టినందుకు కూడా సో మంచిగా క్లాప్స్ కొడతారన్నమాట లేచి. సో ఇలా వీకెండ్ వెళ్ళిపోతూ ఉంటుంది కూల్ గా. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు వదిలేసి ఎప్పుడు కూడా కొసరు పట్టుకుంటారు కదా, అలాగే బేబక్కకి అయితే మంచి క్లాస్ వీక్తారు గ్యాస్ మర్చిపోయినందుకు. అలాగే
కాసేపు ఫన్ కూడా అవుతుంది, దాని మీద ఫన్ జనరేట్ అవుతుంది. ఎలాగా సైనిక లవ్ స్టోరీని, ఆమె సిగ్గుపడతాన్ని అదంతా క్యాప్చర్ చేస్తారు, హైలైట్ చేస్తారు. ఎందుకంటే బేసిక్ గా నాగార్జునకి అలాంటివే కావాలి, లవ్ స్టోరీలు, గాసిప్స్, అమ్మాయిల అబ్బాయిల మధ్య కొంచెం రిలేషన్, కొంచెం వాళ్ళ ఇద్దరి మధ్య కనెక్షన్, ఇలాంటి కోరుకుంటారు. ఫస్ట్ ఆయనే పెడతారు ఫిట్టింగ్, తర్వాత దాని మీద ఆయనే క్లాస్ ఇస్తారు. ఏది 10వ రోజు 9వ రోజు సీరియస్ అయిపోతారు. ఏం మీకు తెలీదా, మెచ్యూరిటీ లేదా అని ఆయనే ఫుల్ క్లాస్ ఇస్తారు. చెప్తుంటే నవ్వుతుంది చూడండి. సో ఇక్కడ అలాగే శేఖర్ భాష ఆని వచ్చేయాలి, మధ్యలో మనడు వదులుతున్నాడు కదా మంచి మంచి మైక్రో ఓవెన్ గురించి, లవ్ వ్యూ గురించి, ఇలా చాలా ఉన్నాయి. సో అలాంటి ఏదైనా రెండు చెప్పని అక్కడ కూడా పడుతుంది. అలాగే నబీల్ అహ్మద్ నామినేషన్స్ ని చాలా సీరియస్ గా మాట్లాడతారు. ఎందుకంటే నబీల్ బిగ్ బాస్ తిట్టినా కూడా నామినేషన్స్ మార్చుకోమని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా మార్చుకోలేదు. ఎందుకు అంత సేఫ్ గేమ్ ఆడాలి, అవసరమా అని ఖచ్చితంగా ఆడతారు. అలాగే వాష్రూమ్ ఇష్యూని కొంచెం హైలైట్ చేస్తారనిపిస్తుంది. అక్కడ కూడా ఫన్ జనరేట్ చేస్తారు. ఏది మనోడు ఫేస్ క్రీమ్ ని పేస్ట్ లో వేసాడు చూడు, దానికి ఫుల్ ఫన్ చూసుకోండి సాటర్డే. సో పృథ్వీని అయితే ఒక ఆట ఆడుకుంటారు, ఒక ఫన్ మూడ్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఆ తర్వాత ముగ్గురు చీఫ్ల్లో ఏ చీఫ్ బెస్ట్ అని ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ అదే ఓటింగ్ చేస్తే ఎవరి చీఫ్ ను వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. హౌస్ మేట్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆల్ హౌస్ మేట్స్ ఏ చీఫ్ అనేది అలా కూడా ఓటింగ్ పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అడిగితే మాత్రం మంచి కిక్ వస్తుంది. నేను టైటిల్ పెట్టింది కూడా అదే, ఏంటంటే సోనియాని డైరెక్ట్ గా గ్రూప్ గేమ్ ఆడుతుంది ఎవ్వరు, నీకు ఎందుకు అనిపించింది, ఏ పాయింట్ మీద అనిపించింది పర్ఫెక్ట్ గా చెప్పు. నువ్వు ముందే ఊహించా నేను యష్మికి ఇస్తాడని నాకు ముందే తెలుసు, ఇలాంటి డైలాగులు అంటేనే కదా వాళ్ళకి మండింది. ముందే ఎలా తెలుసు, నీకు ఏదైనా ఇది ఉందా, వీళ్ళు బయట మాట్లాడుకుని వచ్చారు సార్, అది సార్ ఇది సార్, సోనియా ఓపెన్ అప్ అయింది అనుకోండి, ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటది. నీకు తెలుసా వాళ్ళు బయట మాట్లాడుకున్నారని, ఎందుకు అంత ఎజంప్షన్ చేయడం, వాళ్ళు వచ్చిందే ఒక రోజులోనే నువ్వు గ్రూప్ గేమ్ అని ముద్ర ఎట్లేస్తావు. సో ఇలా ఖచ్చితంగా అడిగితే ఇటు సైడ్ ప్లస్ అవుతుంది, సోనియా కొద్దిగా మైనస్ అవుతుంది. అలాగే సోనియా పై ఉన్న కంప్లైంట్స్ ఏంటి అని అటు యష్మి గౌడానికి కూడా క్లాస్ వీక్తారు. అలాగే మణికంఠ లూజ్ స్టాక్ పప్పెట్ అన్నావు నువ్వు, ఒకళ్ళేమో నీకోసం నువ్వు లూజ్ స్టాక్ వాగుతావు అని నేను తిరిగాను అంటారు. అలాగే ఫెమినా అంటే తప్పేంటి అని కూడా అడుగుతారు. కొంతమందిలో ఉంటాయి ఆడవాళ్ళ లక్షణాలు ఉంటాయి, మగవాళ్ళకి కొన్ని ఉంటాయి, అలాగే అంటారు. అలాగే ఆడవాళ్ళని కూడా మగరాయిళ్ళకి పెరిగింది అంటారు, తప్పే ఉంది, ఇలా కూడా మాట్లాడతారు. అంటే జెండర్ డిఫరెంట్ తీసేసి అక్కడ మాట్లాడతారు అనమాట. అలాగే యష్మి గౌడకు కూడా కొంచెం క్లాస్ పడుతుంది. ఎందుకంటే సో అంతా ఎగ్జైట్ అయిపోయి నువ్వు ఇది చేసావు పాయింట్ టు పాయింట్. సో నీ కంప్లైంట్స్ ఏంటి సోనియా మీద, ఇది కూడా అడుగుతారు. అలాగే ప్రేరణ ఇంకా యష్మి నిఖిల్ కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా అది అదిరిపోద్ది ఎపిసోడ్, కిక్ మంచి కిక్ వస్తుంది. ఎలా ఆడారు చూపించండి, ప్రూవ్ చేయండి అంటే మాత్రం అందరూ క్వశ్చన్ మార్క్ మావాలేసి ఇలా చూస్తా ఉంటారు. ఎందుకంటే అది నాగార్జున గారిది కాబట్టి ఆయన అడిగితే మనం ఎదిరించలేం కాబట్టి ఇలా చేతులు కట్టుకుంటూ ఉంటారు. సో ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నా. మరి చూద్దాం ఏదంటే అదండి. లేదంటే మాత్రం సో వారిపై ఒక కే బ్యాచ్ అనే ముద్ర, కన్నడ బ్యాచ్ అనే ముద్ర అయితే పడిపోద్ది. ఇది అడిగితే బాగుంటుంది. సో మీకు ఇంకా ఏ పాయింట్స్ ఉన్నాయనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.